హైవేనే అన్న, నాకేం తెలియదు. కొత్త రోడ్ అంటే ఎన్ని కిలోమీటర్ అది క్రేన్ బి వచ్చిందంటే అట్లా అంటే లేదంటే మళ్ళీ నీకు 100 బి చాలా ఉంటుంది. 100 ఉంది ఓకే అంటే నువ్వు 100 లేదా ఉంటే ఎవరిని క్యాన్సిల్ చేసి వేరేదన్నా బుక్ చేసుకోండి. అండ్ ఓవర్ హైట్ తీసుకొని రిస్క్ తీసుకోవడం అవసరం. ఇంత దూరం వచ్చి మాకు 100 రూపాయల కోసం పోతే బండే నష్టపోతుంది. ఆల్రెడీ ఫోటోలో నష్టపోనే పోతున్నాము. ఇక ఇంకా 100 రూపాయలు అంటే ఏడికి పోవాలి? అట్లా నేను అనేది మాకు ఓకే లేదు కాబట్టి చెప్తున్నా. Please start loading. Press the blue button only after loading is complete. Please start loading. Only after loading is complete. Please start loading. Press the blue button only after loading is complete. कैंसिल कर सकते. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఆర్డర్, సెకండ్ ఆర్డర్ వచ్చింది. అది కూడా క్యాన్సిల్ అయింది. మనతోని టైంపాస్ చేస్తున్నారు కస్టమర్, ఇటు పోతారు. ఇక చూడండి ఇది పరిస్థితి. క్యాన్సిల్ చేసిండు. దానికి తగ్గట్లా ఏమీ ఇది కాలేదు. రీజన్ ఏం పెట్టిండో చూడండి. ఇక చాట్ ప్రారంభించే చూస్తున్నాం.
నా కారణమే పెట్టి క్యాన్సిల్ చేసిండు ఈయన కూడా తప్పు కారణమని ఎంచుకుంటున్నా. ఓవర్ లోడింగ్ ఓవర్ హైట్ పెట్టి ఆయన క్యాన్సిల్ చేయకుండా నా కారణం పెట్టిండు. ఇది కస్టమర్ మనతోనే ఆడుకుంటున్న పోటర్ కూడా ఇంత మెంటల్ టార్చర్ పెడుతుంది. దీనికి అసంతృప్తిగా ఉన్నా నేను. ఇది లీగల్గా వెళ్ళిపోవాలి అంటే మెంటల్ టార్చర్ పరంగా నాకు న్యాయం జరిగేంత వరకు షేర్ చేయండి, లైక్ చేయండి, ప్రభుత్వాలకు వెళ్ళేంత వరకు షేర్ చేయాలి. ఇక కస్టమర్ మొబైల్ నెంబర్ చూడండి. ఇది ఇద్దరు, ఇది పికప్, ఇది డ్రాప్, కింద పికప్, పైన డ్రాప్. మాతో టైంపాస్ చేసినాక మాకు ఎవరు న్యాయం చేయలేదు. ఇప్పటివరకు న్యాయం జరుగుతుందా లేదా కానీ తెలియదు. కాబట్టి ప్రతిదీ కోరుకునేకే మాకు న్యాయం జరిగేంత వరకు మెంటల్ టార్చర్ భరించలేకపోతున్నాం. క్యాన్సిల్ చేస్తే కంప్లీషన్ స్కోర్ పడిపోతుంది మాకు. చూడండి, ఒక ఆర్డర్ కూడా కంప్లీట్ చేయలేదు. 1 అవర్ లాగిన్లో ఉన్నా అయినా క్యాన్సల్డ్ 2 ఆర్డర్లు అయినాయి ఈరోజు. ఈ 2 ఆర్డర్లు అయినాయి. మళ్ళీ తీసుకెళ్ళకపోతేనేమో సస్పెండ్ చేస్తారు. కస్టమర్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళకపోతే ఆ ఓవర్ ఐటమ్ కూడా తీసుకెళ్ళాలంట. చూడండి ఎట్లనైనా కంప్లీట్ చేయాలని పోటర్ కస్టమర్ కేర్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఏ విధంగా కంప్లీట్ చేయాలో చెప్పండి. 1000 రూపాయలు చలానా ఇస్తే బండికి వెహికల్కు మళ్ళీ ఎట్లా కంప్లీట్ చేయాలి? వచ్చిన అమౌంట్ మొత్తం పోలీస్కు గవర్నమెంట్కి కడితే మళ్ళీ మనకేం మిగులుతుంది? మీదకి వెళ్ళి మెంటల్గా పోటర్ కూడా సస్పెండ్ చేస్తుంది మనది. ఓకే, ఇప్పుడు కస్టమర్ నా కారణం పెట్టి బుక్ చేసిండు, మరి ఆయన వేరే వెహికల్ బుక్ చేసుకున్నాడు. ఆయన మా కారణం పెట్టి క్యాన్సిల్ చేసినప్పుడు నేను లొకేషన్కి వెళ్ళినా, తీరా టైంపాస్కి అయితే వెళ్ళలేదు కదా. 2 డ్రాప్లు ఇదే అయింది. వేరే వెహికల్ బుక్ చేస్తున్నాడు, వేరేవాడు తీసుకొని పోతున్నాడు. వేరేవాడు ఎందుకు తీసుకుపోతున్నాడు? కారణం ఏంది? ఆయన సస్పెండ్ చేస్తాడేమన్నా భయం? నేను సస్పెండ్ అయినా పర్లేదు, నాకు నష్టపరిహారం కావాలి. మెంటల్ టార్చర్ భరించలేకపోతున్నాను. హైట్ తీసుకొని పోయి నేను హైట్ తీసుకెళ్తే చలానా పడుతుంది. అది ఎట్లుంటుందో చూడండి. ఖాళీ అన్లోడ్ చేస్తుంటే కూడా చలానా వేసిండు పోలీసు వాళ్ళు. అది ఎట్లా ఏ విధంగా చలానాలు పడతావు మీకే చూపిస్తా చూడండి. ఇప్పుడు బండి నెంబర్ కొట్టి డీటెయిల్స్ కొడితే చూపిస్తే మీకే కనబడుతుంది. ఓకే చూడండి, టిఎస్ బండి నంబర్ 7 గో. ఇగో నా వెహికల్ డీటెయిల్ హైదరాబాదు, ఈ చలానా ఇక ఎంత వేసిండో చూడండి. మలక్పేట్ టిఎస్ రాంగ్ పార్కింగ్ అని పెట్టిండు. 1000 రూపాయలు చలానా వేసిండు. ఏ విధంగా రాంగ్ పార్కింగో మీరే చెప్పండి. ఇగో అన్లోడ్ చేస్తున్న వెహికల్ ఇది. డేట్ చూడండి, ఇక్కడ షాప్ కూడా ఉంది. షాప్ దగ్గరనే అన్లోడ్ చేస్తున్న ప్లైవుడ్. ఇగో షాప్ దగ్గరనే, ఈ షాప్ దగ్గర అన్లోడ్ చేస్తున్నా నేను. అది పార్కింగ్ కూడా చేయలేదు. మరి అన్లోడ్ ఎట్లా చేయాలో వాళ్ళే చెప్పాలి కదా, గవర్నమెంట్ చెప్పాలి. గవర్నమెంట్ కాకుండా పోర్టర్ అన్న అంకుల్ డెలివరీ కూడా వాళ్ళు మనకు సపోర్ట్ చేయలేదు. 1000 రూపాయలు డేటు టైము అన్నీ చూడండి. ఇగో డేట్ February 6, 2025. ఆ రోజు నుంచి మెంటల్ టార్చర్ ఇప్పటి వరకు అనుభవిస్తున్నారు. నడి రోడ్డు మీద ఆపుతున్నారు, చలానాలు ఉన్నాయి కట్టండి అని పోలీసులు. అది కూడా మెంటల్ టార్చరే కదా. ఇక చూడండి డేట్లు కూడా చూడండి ఎట్టున్నాయి, ఏ విధంగా చలానాలు వేస్తున్నారు. మనకు ఇంత దారుణంగా చలానాలు వేస్తున్నారు. అయినా హైట్ తీసుకోవాలి. పోర్టర్లు ఏమంటారు? 100% తీసుకోవో. అన్లోడ్ అయ్యే మూమెంట్లో కూడా తీసుకో. ఇక బుకింగ్ వచ్చింది చూడండి. ఇప్పుడు అది కూడా ఉంటుందో పోతుందో తెలియదు. 10 సెకండ్స్ ఇచ్చిండు ప్రైమ్. మళ్ళా నేను పోయిన వారంలో లాగిన్ అవర్స్ కరెక్ట్ ఉన్నా, కంప్లీషన్ స్కోర్ లేదు. అందుకే పడిపోయింది నాకు 10 సెకండ్స్. బుకింగ్ తీసుకున్నా చూడండి. నేను ఇంతకుముందు మీరు కూడా నాది యాప్ చూసిండ్రు కదా, హౌస్ స్టేషన్ ఆన్లో లేదు. హౌస్ స్టేషన్ కూడా ఇచ్చిండ్రు నిన్న. నేను హౌస్ స్టేషన్ ఆన్ చేసుకున్నాను, ఎందుకంటే అంత తక్కువ ఇస్తున్నాను. అంత దూరం పోయి రిటర్న్ ఫ్రీగా ఊకే పుక్కడికి రావాలి. ఇంజన్ ఖరాబు. ఇక ఇది కూడా పికప్ చూడండి, 9 నిమిషాలు 3 కిలోమీటర్లు. అటు 4, ఇటు 5, మళ్ళీ 3. ఈ కిలోమీటర్ క్యాన్సిల్ చేయడం వల్ల నాకు గుడ్ వీల్ కూడా యాడ్ అవ్వలేదు.
ఈ కిలోమీటర్లు ఎవరు భరిస్తారు? ఈ నష్టపరిహారాన్ని ఎవరు చేస్తారు చెప్పండి మీరే. న్యాయం జరపాలి. మాకు చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాదు కారణం ఇవన్నీ మనకు అన్యాయం జరుగుతుంది. నా మెంటల్ టార్చర్ భరించలేకపోతున్నా. వీటన్నిటికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. నాకు న్యాయం జరిగేంత వరకు షేర్ చేయండి. నా ఇన్ఫర్మేషన్ దేశానికి ఉపయోగపడుతుంది అంటే ఉపయోగపడుతుందా పడదా మీరే చెప్పండి ఒకసారి. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడేటోళ్ళు. ఆ కష్టానికి ఫలితం ఉండాలి, నష్టం ఉండదు. ఇంతకుముందు కస్టమర్ బుక్ చేసిండు కదా, ఆ కస్టమర్కి అడిగిన ఓవర్ వెయిట్, ఓవర్ హైటు, ఓవర్ వెడ్త్ 3 అడిగితే లేదా అని చెప్పిండు. మరి ఆడిపోయినాక ఏమంటాడో చూడాలి. అది లీగల్ ప్రోడక్టా ఇల్లీగల్ ప్రోడక్టా అడగలేదు, కట్ చేసిండు. అంటే పర్మిషన్ ఉన్న పౌడర్ కానీ సిమెంట్ కానీ ఇవి లేవు కదా. మళ్ళీ ఆడిపోయినాక క్యాన్సిల్ చేస్తే కూడా మనకే నష్టం. అటు 4 కిలోమీటర్లు ఫస్ట్ పికప్, ఇటు సెకండ్ పికప్ 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు, ఇప్పుడు ఇది ఒక 3 కిలోమీటర్లు, మొత్తము 13 కిలోమీటర్లు తిరిగితే 100 రూపాయలు నాకు ఖర్చు, ఇంజన్ నష్టం, టైం వేస్ట్. మళ్ళీ దాంతోపాటు ఇవన్నిటికీ నష్టపరిహారం ఎవరు బాధ్యత వహించేది చెప్పాలని కోరుకుంటున్నాను. నేను నాకు న్యాయం జరగాలని అడుగుతున్నాను. అట్లా అది ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఇటు పోటర్ని అడుగుతున్నా. మెంటల్ టార్చర్ కూడా నాకు నష్టపరిహారం కట్టియాలి. ఇంతకుముందు అన్నా కదా అది దేశానికి బాగుపడుతుందా లేదా అన్యాయం జరుగుతుందా అని. నేనేమి తప్పుడు పని చేస్తలేదండి, కష్టపడుతున్నాను. అప్పో సప్పు తెచ్చి వెహికల్ తెచ్చుకున్నా. ఆ కష్టంలో కూడా ప్రభుత్వానికి ఎంతో అంత ఆదాయం పోతుంది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ రెక్కల కష్టం మీద కష్టపడి ట్యాక్స్ కడితే అందులో న్యాయం ఉంది. మనం ఇచ్చే ట్యాక్స్ మీద ఆయనకు జీతం వెళ్తుంది. ఆ జీతం సరిపోక ఇంకా రకరకాల ఇన్కమ్ కూడా చేసుకుంటారు వాళ్ళు. అది అందరికి తెలిసిన విషయమే, దాని గురించి నేను తలుచుకోలేదు. కానీ మేము నిజాయితీగా కష్టపడటానికి ఎంతవరకు న్యాయం జరుగుతుందని చచ్చేంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను. ఈ మెంటల్ టార్చర్ భరించే బదులు పోరాడుతా. మనకు ఇప్పుడు స్వాతంత్రం ఎట్లా వచ్చిందో సేమ్ అదే విధంగా నాకు న్యాయం జరిగేంత వరకు నేను పోరాడతా. దీంట్లో న్యాయం ఉన్నది అనిపిస్తే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభుత్వాలకు అంటే అధికారుల వరకు చేరే వరకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థర్డ్ పికప్ లొకేషన్కి చేరుకుంటున్నాను. ఓవర్ హైట్ వల్ల ప్రాబ్లం ఏమొస్తా అంటే పైన తీగలు తాకడం వల్ల. ఈ చిన్న బండ్లు కదా, సిటీలో గల్లీలలో పోవాల్సి ఉంటుంది. ఆ గల్లీలలో వైర్లు కానీ ఇంకేమన్నా కానీ కిందికి ఉంటాయి. వాటికి తాకి ఇదైతే చాలా ఎఫెక్ట్ మనకే పడుతుంది, కస్టమర్కి పడది, ఇటు పోటర్కి పడది. ఆ బాధ్యత వహించాల్సింది మనమే వస్తుంది. పోలీస్ కేసు అయినా మనమే భరించాలి. ఇక లొకేషన్కి వచ్చినా చూడండి, అరైవ్డ్ అని కొట్టేస్తాను. స్టార్ట్ ట్రిప్. Please start loading. Press the blue button only after loading is complete. Please start loading. Press the blue button only after loading is complete. Please start loading. Press the blue button only after loading is complete. అదే కదా బైకులు ఉన్నాయి. ఆ బైకులు గేట్ తాకగలదు. ఆ గేట్ పోనా, ఆ గేట్ తాకుతుందా? గేట్ అయితే తాకదు కదా. చాలా